చూసావు కదా ఈ ఇల్లెంత గొప్పగా ఉందో. ఇంట్లోని మనుషులు కూడా అంత గొప్పగానే ఉంటారు. ఇప్పటికైనా అర్థమైందా నువ్వెంత తప్పు చేశావో? ఇప్పుడు అంతా దేనికి? ఇప్పుడు అంతా దేనికి? ఎలాగో క్షమించమ్మా అని అడగడానికి కదా వచ్చాము. ఇప్పుడు వదిలేయండి ఇంకా. ఈ జగదీశ్వరి అంటే ఏంటో ఇప్పుడు అర్థమైందనుకుంటా. ఇప్పుడే ఉంది. అసలు సీను క్షమాపణలు చెప్పేటప్పుడు కదా ఉండేది. సీతాలు అమ్మగారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. సీతాలు ఏంటమ్మగారు? ఆవిడకి మా నిల్లంతా ఒకసారి చూపించు. బా ట్రైన్ టైం అవుతుంది, తొందర కానీ తల్లి. ఒక్క నిమిషం. శ్రీరామ్ ఈ ఫోజులకి ఏం తక్కువ లేదు. ఈ ఎట్టాంటి ఫోజులు ఇచ్చే ఈ గుంటల లైన్లో ఎట్టినట్టున్నాడు. చూడు, శ్రీరాముని మనసులోంచి తీసేమంది అక్క. నువ్వు ఇలా ఫోటో తీసుకెళ్తే ఎలా సాధ్యం అవుతుంది? నన్ను ఊరు నుంచి పంపించేయగలరు, కానీ శ్రీరామ్ని నా మనసులోంచి పంపించేయడం మీ అక్క తరం కాదు కదా. ఆవిడ పుట్టించిన దేవుడి తరం కూడా కాదు. అయినా దేవుడికి కూడా సాధ్యం కాని విషయాల గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు? బయలుదేరు బయలుదేరు. పదవమ్మా పదా. చూడు లక్ష్మి, క్షమాపణ చెప్పమన్నాం కదా అని ఏదో మొక్కుబడిగా జగదీశ్వరీదేవికి నచ్చని విధంగా చెప్పటం కాదు. ఆమె కోపం పోయేలా మనస్ఫూర్తిగా క్షమించమని అడగాలి. తెలిసిందా? చూడు లక్ష్మి, నీ మీద కోపంతో ఈ పని చేయించట్లేదు. మన పిల్ల పెళ్లి కోసం తప్పదు. తప్పుగా అర్థం చేసుకోకు. దాందే ఉందిలే, నాకు మాత్రం తెలీదా? గేట్కి తాళం వేసింది. నేనే వేశానమ్మా. ఈ ఇల్లు మాదే. మరి శ్వేత? లేదమ్మా, తను ఇప్పుడే వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఏమో తెలీదమ్మా. హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగింది? పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తను తీసుకెళ్లారు. విషయం ఏంటని అడిగే లోపల ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందమ్మా. తను ఒక్కతే వెళ్ళిపోయిందా? తోడుగా అతను ఎవరో వచ్చారు. ఎవరతను? ఇంతకుముందు అతన్ని ఎప్పుడూ చూడలేదు. విచిత్రంగా ఉన్నాడు. సర్కస్ లో బఫూన్ లాగా రంగురంగుల చొక్కాయి, రంగురంగుల ప్యాంటు వేసుకుని ఉన్నాడు. సంతలో అమ్మకానికి పెట్టిన దున్నపోతుంటని చూసారా? అలా చాలా వింతగా ఉన్నాడమ్మా. లేక ఈ పెళ్ళొద్దని చెప్పిరమ్మంటే వచ్చాను. దానికి ఏమైనా మీ మనసు బాధపడుంటే మళ్ళీ ఒకసారి క్షమించమని అడుగుతాను. మనసు బాధపడకుండా ఎలా ఉంటుంది? ఏ ఆడపిల్లైనా నీ దగ్గరకు వచ్చి పెళ్లి వద్దు అంటే సర్ది చెప్పి వీలైనంత వరకు పెళ్లి జరిపించేలా చేయాలి. కానీ మరి నువ్వేంటి అలా బిహేవ్ చేసావు? అంటే అప్పుడు కూడా తప్పు నీదే అంటావు. అందుకే కదమ్మా మీ ముందు తలదించుకుని నుంచున్నాను. దాని పరిణామం ఎలా ఉంటుందో నీకు తెలియ చెప్పడానికే ఈ సారీ చెప్పమని చెప్పాను. ఇక ముందైనా ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. వెళ్ళ.